ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేందర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సో ఈ నెల 18 నుంచి 25 వరకు కూడా సమ్మక్క సారక్క కుంభమేళ అయితే జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ప్రజా రవాణా సౌకర్యం కోసం ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. దాదాపు ఖమ్మం రీజన్ల నుంచి 530 సర్వీసుల స్పెషల్ బస్సులను అయితే ఏర్పాటు చేసింది. సో దీని మీద అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు, ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు, సో ఎలాంటి సౌకర్యాలు అక్కడ ప్రజలకు కల్పిస్తున్నారు, పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఉపేందర్, చెప్పండి. వరుణ్, ఆసియా ఖండంలోనే అత్యధిక పెద్ద గిరిజన జాతర ఏదైతే ఉందో ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరిగేటువంటి సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి ఇప్పటికే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకి సౌకర్యవంతమైనటువంటి వసతులు కల్పించేందుకోసం కృషి చేస్తా ఉంది. ఈ నేపథ్యంలో వివిధ జిల్లాల నుంచి వచ్చేటువంటి ప్రజల యొక్క భక్తుల యొక్క ఆలోచనల్ని తగిన పద్ధతిలో రద్దీ సౌకర్యాలపై కూడా పూర్తి స్థాయిలో ఇటీవల కాలంలో పొన్నం ప్రభాకర్ తో పాటు అదే నేపథ్యంలో సీతక్క కీలకమైనటువంటి కాంగ్రెస్ నేతలందరూ కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. దాంట్లో భాగంగానే ఖమ్మంకి సంబంధించి ఖమ్మం రీజనల్ ప్రాంతం నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎంతమంది ప్రజలు వస్తా ఉంటారని చెప్పేసి కూడా అంచనాల్లోకి వచ్చేసి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఓ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుని కూడా వివిధ జిల్లాల నుంచి కూడా బస్సులు భారీ ఎత్తున తరలించేందుకోసం తీసుకొచ్చి ఇక్కడ నుంచి కూడా ప్రజానికాన్ని కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం గురి కాకుండా ఉండే పద్ధతిలో కూడా సౌకర్యాలు ఏర్పాటు చేయడం కోసం వివిధ ప్రజా రవాణా వ్యవస్థను కూడా పటిష్టం చేయడం కోసం కూడా కృషి చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే 7 డిపోలు ఉన్నాయో ప్రధానంగా ఖమ్మం, మదిర, సత్తుపల్లి, అటు ఉమ్మడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉన్నటువంటి ఇల్లందు, కొత్తగూడెం, మనుగూరు, భద్రాచలంకి సంబంధించినటువంటి ఏదైతే ఈ డిపోలు ఉన్నాయో ఈ డిపోల నుంచి ఇప్పటి వరకు కూడా గతంలో 530 సర్వీసులు తీసుకెళ్లాలని చెప్పినటువంటి సందర్భంలో కొంత దాన్ని రివైజ్ చేసి దాన్ని 494 బస్సులుగా చేసి ఖమ్మం జిల్లా నుంచి ఈ 7 డిపోల నుంచి 150 సర్వీసులతో పాటు ఇతర చుట్టుపక్కల జిల్లా నుంచి దాదాపు 444 సర్వీసులను కూడా తీసుకొచ్చేసి ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది కలగకుండా ఉండే పద్ధతిలో కూడా ప్రభుత్వం ఆ రకమైనటువంటి ఆర్టీసీ ముఖ్యమైన నేతలందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జిల్లాలో ఉన్నటువంటి బస్సులకు సంబంధించినటువంటి సిబ్బందిని కూడా ఆ రకమైన అలర్ట్గా ఉండాలి. ఈ నెల 18 నుంచి 25 వరకు 8 రోజుల పాటు ఈ యొక్క జాతరకు సంబంధించినటువంటి బస్సులందరూ కూడా నిరంతర ప్రాయం కూడా ఈ బస్సులు సర్వీస్ జరగాలని చెప్పేసి కూడా కీలకమైన నిర్ణయం తీసుకుంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తా ఉన్నారు. అంటే ఖమ్మం ప్రతి బస్ స్టాండ్ లో కూడా బస్సు ఆగే విధంగా ఆ బస్సు నుంచి డైరెక్ట్ టికెట్ ని మెడారం తీసుకునే విధంగా కూడా ఆ రకమైన సౌకర్యం ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలో రావడానికంటే ముందు మహాలక్ష్మి పేరుతోటి ఉచిత బస్సు ప్రయాణానికి ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉందో హామీలో భాగంగా కొంత ఇప్పటి వరకు సందిగ్ధత ఉంది. ఆ మేడారం జాతర సపరేట్ వెళ్తున్న నేపథ్యంలో ఆర్టీసీ మహిళలకు టికెట్ కొడుతుందా లేదా, ఇస్తుందా లేదా అనేటువంటి కాన్సెప్ట్ లో ఉన్న నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం కూడా కీలకమైనటువంటి ప్రకటన చేసింది. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి అన్ని జిల్లాల నుంచి మేడారం పోయేంత వరకు కూడా ఆ రకమైనటువంటి ఏర్పాటు చేస్తున్నాం. తప్పకుండా అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏదైతే రెగ్యులర్ గా వస్తున్నటువంటి నిబంధనలు ఆధార్ కార్డు చూపించి టికెట్ ఏదైతే పొందాలో మేడారం జాతరకు వెళ్లేటువంటి మహిళలందరూ కూడా ఆధార్ కార్డు తప్పకుండా ఉండాలి, లేని టికెట్ చెల్లించాల్సి వస్తున్నటువంటిది కూడా సూచన కీలకంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికానికి ప్రధానంగా మేడారం జాతరకు వచ్చే భక్తులు కూడా తెలియజేస్తా ఉన్నారు. అంటే ఈ రకమైనటువంటి పద్ధతులు అంటే ఇప్పటికే మేడారం జాతరలో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసి సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి దేవాలయ స్థితిగతులను అబ్జర్వేషన్ చేస్తూ అన్ని రకాల ఏర్పాట్లు చేసేటువంటి పాలకులు అక్కడ ఉన్నటువంటి పాలక మండలి ప్రస్తుతం రాష్ట్ర జిల్లాల నుంచి వచ్చేటువంటి అన్ని రకాల బస్సుల్లో కూడా బస్సులు అవసరమైన ఆగడానికి భక్తులు వెళ్లేందుకోసం అవసరమైన రోడ్లను కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. ఈ అవకాశాన్ని ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా ఉపయోగించుకొని త్వరిగతిన ఖచ్చితంగా ఈ యొక్క సభకు ఈ యొక్క భక్తులు వచ్చేటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేసుకొని ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా సలహాలు ఇస్తున్న నేపథ్యం కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనబడతా ఉంది. వరుణ్, ఉపేంద్ర, అయితే ఫ్రీ బస్సు గవర్నమెంట్ పెట్టిన తర్వాత కొంత ఇబ్బందులు అయితే మనం చూస్తున్నాం. సోషల్ మీడియాలో కూడా వైరల్ మారిగా కొన్ని వీడియోలు మనం చూసాం. సో మగవారికి కూడా కొంత ఇబ్బందులు కలుగుతున్నాయి. సో మగవారి పట్ల కూడా ప్రభుత్వం ఏ విధంగా ఒక రకంగా అంటే జాతరకు వెళ్లేందుకు ఇద్దరికి కూడా అటు మేల్కి ఫీమేల్కి కూడా కొన్ని చర్యలు అయితే తీసుకుంది. ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఇప్పుడు అందరికి కూడా సుఖశాంతంగా వెళ్ళేలాగా రోడ్ల రవాణా కూడా కల్పిస్తుందా? ఎస్ వరుణ్, ఇప్పటికే అంటే దాదాపు కొన్ని కోట్ల రూపాయలు నిధులు కేటాయించేసి రవాణా వ్యవస్థ మెరుగుపరచడం కోసం రోడ్లను కూడా అక్కడ రీకన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు. ఎక్కడైతే ప్యాచెస్ అవసరమైందో అక్కడ ప్యాచెస్ చేసి కూడా రోడ్డు నిర్మాణం చేపట్టారు. అంటే గత గోదావరికి సంబంధించినటువంటి సందర్భంగా గత
జూలైలో వచ్చినటువంటి వరదలతోటి మొత్తం కూడా గర్భగుడి మొత్తం కూడా మేడారం ప్రధానమైనటువంటి గుడి మొత్తం కూడా మునిగిపోవటం, అక్కడ జంపనవా కూడా మునిగిపోయి వంతెనలు మొత్తం కూడా డ్యామేజ్ అయినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఇప్పటికే అన్ని రకాల మరమ్మతులు కూడా అక్కడ పూర్తి చేశారు. ఇదే నేపథ్యంలో భక్తుల యొక్క తాకిడికి సంబంధించి గత లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం భారీగా ఉండే అవకాశం ఉందనేటువంటిది కూడా ఇప్పటికే చెప్తా ఉన్నారు. అంటే ప్రధానంగా బస్సుల్ని అయితే సురక్షితంగా ఉంటుంది, బస్సులను సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఆర్టీసీ ఆ రకమైనటువంటి ఆఫర్ ఇస్తూ వాళ్ళు ఉపయోగించుకుంటా ఉన్నారు. ఇదే నేపథ్యంలో అటు మేల్కి ఖచ్చితంగా టికెట్ ఉంటుంది, ఫిమేల్ కి మాత్రం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉందో హామీ ప్రకారం టికెట్ ఉండదు, అవసరమైనటువంటి ఆధార్ కార్డు తెచ్చుకోవాలని చెప్పి సూచిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ మేడారం జాతరకి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఖచ్చితంగా ఆ రకమైన జాగ్రత్తలతోటి వెళ్ళాలని చెప్పేసి కూడా రావాలని చెప్పేసి అనేటువంటి కూడా ఇప్పుడే సూచిస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడెక్కడ బస్సులు ఆగుతా ఉన్నాయి, ఎంతెంత బస్సుకు సంబంధించినటువంటి ఏదైతే బస్ టికెట్ ధర ఉందో ఆ ధరని నిర్ణయించేటువంటి దిశగా కొన్ని రోజులు పూర్తి స్థాయిగా దానిపై ఒక ధరని సంబంధించినటువంటి విషయం కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి అండి ఇప్పటికే మున్సిపాలిటీలు కార్మికులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్స్ కావచ్చు, పోలీసులు కావచ్చు, భారీ ఎత్తున ఖమ్మం జిల్లా నుంచి కూడా అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం కనబడుతున్న నేపథ్యంలో ప్రజానీకం కూడా ఈ సంవత్సరం ఫిబ్రవరి ఎండింగ్ లో దాదాపు విపరీతమైనటువంటి ఎండలు తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రాంతంలో జరుగుతున్న నేపథ్యంలో అక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తూనే బస్సులకు వెళ్లేటువంటి ప్రజానీకం కూడా అన్ని రకాల ఆ రకమైన జాగ్రత్తలు తీసుకుంటూ కూడా ఖచ్చితంగా దీనికి హాజరయ్యేటువంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా రావాలని చెప్పేసి పిలుపునిస్తూ ఎటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఏ ప్రజానీకం కూడా చిన్న కష్టం రాకూడదు అని చెప్పేసి ఏదైతే సలహా ఇస్తూ రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తా ఉన్నారో ఆ రకమైన పద్ధతిలో కూడా ప్రజలందరూ కూడా సౌకర్యవంతంగా వెళ్లేందుకు కోసం ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి సజ్జనారు ఎవరైతే ఉన్నారో ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి నేత వారు పొన్నం ప్రభాకర్, సీతక్క వీళ్ళందరూ కూడా పర్యవేక్షణలో ఖమ్మం జిల్లా నుంచి కూడా బలమైనటువంటి జనాన్ని భక్తులను వస్తారని ఆశిస్తూ కూడా రద్దీకి అనుగుణమైనటువంటి సర్వీస్ నుండి పెంచేందుకు కోసం కూడా ప్రణాళిక రూపొందించి ముందుకు పోతున్నాం అని చెప్పినటువంటి విధానం ఏదైతే ఉందో ఇది రానున్న రోజుల్లో ఫిబ్రవరిలో జరిగేటువంటి ఈ నెలలో జరిగే జాతరకు సంబంధించి ఖమ్మం జిల్లా నుంచి భారీ ఎత్తున భక్తులు తరలి వెళ్తారని చెప్పేసి అనేటువంటిది కూడా ఇప్పటికే ఆర్టీసీ ఆశాభావం వ్యక్తం చేస్తా ఉంది. వరుణ్. రైట్, థ్యాంక్ యూ ఉపేంద్ర. అది చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లాలో కూడా దాదాపు 530 స్పెషల్ సర్వీస్ బస్సులను అయితే సిద్ధం చేసింది ఆర్టీసీ. ఖచ్చితంగా అందరూ కూడా దీన్ని ప్రచార రవాణాను సద్వినియోగం చేసుకొని సమ్మక్క సారళక్క కుంభమేళ దర్శించుకోవాలని అయితే కొన్ని రోజుల తర్వాత జరుగుతున్న ఆసియాఖండంలో అతిపెద్ద జాతరగా దీన్ని పేరు చెప్పుకోవచ్చు. సో దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసేలా అయితే ఆర్టీసీ కోరుతుంది. సో అది థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్ ఉపేంద్ర.